అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా బిజినెస్ విషయంలో దుమ్ము లేపేస్తుంది. సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ఇవన్నీ సినిమా బిజినెస్‌కి సహకరిస్తున్నాయి. తెలుగుతో పాటు కేరళ తన అడ్డాగా మార్చుకున్న అల్లు అర్జున్ మలయాళ వెర్షన్‌ని కూడా భారీ ధరకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు 'పుష్ప 2' కన్నడ రైట్స్ కూడా బ్లాస్టింగ్ ప్రైస్ దక్కించుకుందని తెలుస్తోంది. సమాచారం ప్రకారం 'పుష్ప 2' కన్నడ రైట్స్ 32 కోట్లకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుందట. 'పుష్ప 2' పై ఉన్న బజ్ కి ఈ సినిమా అనుకున్న అంచనాను రీచ్ అయితే మాత్రం సినిమా వసూళ్లు ఆపడం కష్టం. 'పుష్ప 2' పై కన్నడలో కూడా భారీ హైప్ ఉంది. అందుకే ఈ రేంజ్ ధర పలికినట్టు తెలుస్తోంది. 'పుష్ప 2' సినిమాతో మరొకసారి తన ఊర మాస్ యాటిట్యూడ్‌తో అదరగొట్టడానికి చూస్తున్నాడు అల్లు అర్జున్. సుకుమార్ కూడా సీక్వెల్ పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నారట. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యేలా ఉందని అంటున్నారు. డిసెంబర్ 6వ తేదీకి రిలీజ్ లాక్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండో పాట విడుదల చేశారు. ఈ రెండు పాటలు కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మిలియన్స్ కొద్దీ వ్యూస్ సాధించి యూట్యూబ్లో రికార్డు క్రియేట్ చేశాయి. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాట కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూలైలో ఈ చిత్రం నుంచి మూడవ సాంగ్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది. ఇక మూడో పాటని మాస్ కి కనెక్ట్ అయ్యేలా డీఎస్పీ ప్లాన్ చేశారట. ఇక మొదటి పాట ఎలివేషన్స్ సాంగ్ కాగా రెండో పాట మెలోడీ సాంగ్ గా వచ్చింది. కానీ మూడో పాట మాత్రం పక్కా మాస్ మసాలా సాంగ్ అని సమాచారం. ఈ పాటతో 'పుష్ప 2' మీద మరిన్ని అంచనాలు పెంచేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ భామ తృప్తి దిమ్రీ ఒక ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'పుష్ప' పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో సీక్వెల్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ చిత్రం 1000 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఎలాంటి పొరపాట్లు చేయకుండా షూటింగ్ లేటైనా పర్లేదని డిసెంబర్‌కి వాయిదా వేశారు. పక్కాగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి దర్శకుడు సుకుమార్ కష్టపడుతున్నాడు. మరి భారీ అంచనాలు ఉన్న 'పుష్ప 2'తో అల్లు అర్జున్ 1000 కోట్లు అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.